ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నిత్యుడొక తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా కొండవి మా కోటవి నీవే. దేవా, అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దావు చోటు నీవే. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, అందరి బట్టి మీ స్తోత్రాలు. దినదినం నూతనమైన వాత్సల్యతతో మమ్మల్ని నింపి దేవా, మిమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన, మరొకసారి వేకుజామున మీ సన్నిధిలో మేము ఈ విధంగా నాయన మరి చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసిన మేలుకి ఉపకారములకి ప్రతిగా దేవా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగూ ప్రభా, మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా దీవించండి. ఈ వాకులు వాగ్దానాలు ప్రభా, మరి తండ్రి విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అనే విషయాల్లో మాకు సహాయం చేయండి. మీ నామానికి మేము తెచ్చుకోండి. దేవా, మరి తండ్రి మరొకసారి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు వందనాలు. సమస్త విషయాలు కృప చూపించండి. దేవా, మరి తండ్రి ప్రభా, దినదినం మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు, సత్యాలు దేవా, మీరు మాకు దేవా సవివరంగా మీరు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మరి తండ్రి కృప చూపించండి. మీ వాక్యాన్ని ఎంతో భయభక్తులతో మరి తండ్రి వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గుర్తు చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును నీ సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదము సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. మన మధ్యలో దైవజనులు ప్రభుదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము దేవుని గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్తలోని ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి 20-21 వచనాలు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో
ఆ పట్టణములో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడ్ల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్టు కట్టుకొని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓరదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. ఈ సమయంలో మనము 5 పట్టణాలను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 5 పట్టణాలను 3 విధాలుగా నేను వర్గీకరించాను. మొదటి కేటగిరీ సొదొమ గొమొర్రా పట్టణాలు, రెండవ కేటగిరీ నీనివే పట్టణం, మహాపట్టణం, మూడవ కేటగిరీ కొరాజీనా, బేత్సయిదా పట్టణాలు. ఈ 3 కేటగిరీస్ను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి సంగతి మనం వింటూ ఉంటాం. ఈనాడు ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించడానికి వెళ్ళిన వారు ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు. క్రీస్తు పూర్వం ఇంచుమించు 1700 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఆ పట్టణాలు సొదొమ గొమొర్రా అనబడినటువంటి పట్టణాలు. ఈ సొదొమ సిరియా దేశంలో చాలా పురాతనమైనటువంటి పట్టణంగా పేరుగాంచింది. సొదొమ గొమొర్రాలు 2 దగ్గర ఉన్నటువంటి పట్టణాలు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే యోర్దాను నది తీర ప్రాంతమందు ఉన్నటువంటి పట్టణాలు ఇవి. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు 3 వ్యక్తులుగా తనకు ప్రత్యక్షమై అబ్రహాం యొక్క ఆకస్మిక ఆతిథ్యాన్ని, విన్నపాన్ని అంగీకరించి, ఆతిథ్యాన్ని అంగీకరించి వాగ్దానం చేసి సొదొమ తట్టు వెళ్ళటానికి మునుపు 17వ వచనంలో ఆదికాండం 18:17 నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదన. ఈ ప్రాతకాలంలో మీరు ఈ మాట, దేవుని నోట నుండి వచ్చినటువంటి ఈ మాట మీరు ఆలోచించాలి అని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు తన ప్రజలను ప్రేమించేటటువంటి దేవుడు కనుక దేవుని ప్రజలకు సంబంధించినటువంటి వారికి సంభవించబోయే వాటి విషయంలో కూడా దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు లోతు తన కుటుంబం సొదొమలో ఉన్నారు. ఒకప్పుడు సొదొమకు బయట ఉన్నారు, ఆ తర్వాత సొదొమకు దగ్గరయ్యారు. సొదొమ పట్టణంలోనికి వెళ్ళాడు. సొదొమ పట్టణంలో గేటు దగ్గర ఉండేటటువంటి వారిలో ప్రముఖుడయ్యాడు. ఒక వ్యక్తి క్రమక్రమంగా చెడుగుకు ఎలాగూ దగ్గర అవుతాడో, లోకం యొక్క మెప్పును కోరి ఎలాగూ లోకానికి దగ్గర అవుతాడో లోతు జీవితం ఒక హెచ్చరిక మనకు. ఇప్పుడు దేవుడు నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచేదన అని ఆ తరువాత చెప్పాడు. 20వ వచనంలో సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట అబ్రహాముతో, సొదొమ గొమొర్రాలు మొరపెడుతూ ఉన్నారట, లేక మొరపెడుతూ ఉన్న ఈ పట్టణాలు మొరపెడతాయా? ఎస్. మానవుడు నిల్చున్నటువంటి భూమి పాపముతో, అక్రమముతో, అపవిత్రతతో, భ్రష్టత్వంతో నిండిపోతే భూమి మొరపెడుతుంది. భూమి యొక్క సృష్టికర్త దేవుడు గనుక ఇక్కడ సొదొమ గొమొర్రాలను గూర్చి ఒక మొర దేవుని సన్నిధికి వస్తూ ఉన్నది. బహుశా అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు, అక్కడ ఉన్నటువంటి సృష్టి దేవునికి మొరపెడుతూ ఉన్నది. అందుకొరకే వారి పాపము బహు భారమైనది. సో గాడ్ ఈజ్ వెయింగ్ ద సిన్. దేవుడు మానవుడు చేసేటటువంటి పాపాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అది ఎంత భయంకరమైందో దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడు, క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు.
22వ వచనంలో ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇప్పుడు అబ్రహాము మనసులో ఏమున్నదో, అబ్రహాం ఏం అడగబోతున్నాడో దేవునికి తెలుసు. అబ్రహాం హృదయంలోనికి చాలా భారం వచ్చింది. చాలా షాకింగ్ న్యూస్ ఇది. ఏంటా న్యూస్? దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేయబోతూ ఉన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఇక్కడ అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ఏమని అంటూ ఉన్నాడంటే 23వ వచనంలో, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అబ్రహాము మొదలుపెట్టి, అబ్రహాము దేవుని ఎదుట తగ్గించుకుంటూ 50 మంది ఉంటే నాశనం చేస్తావా, 5 తక్కువైతే అంటే 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి 10 మంది ఉంటే. 32వ వచనం, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడిదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునని. అయితే విచారకరమైన విషయం, 10 మంది లేరు. 10 మంది లేరు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. లోతు కుటుంబాన్ని మాత్రం బయటకు తీసుకుని వచ్చాడు. భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాల మీదకి దేవుని తీర్పు వచ్చింది. దేవుడు చేసినటువంటి సృష్టికి విరుద్ధంగా మానవుడు ఏదో చేయాలి, నా స్వాతంత్ర్యానికి ఎవరు అడ్డొస్తారు? ఇప్పుడు ఎవరూ అడ్డురారు. మానవుని వినాశనానికి ఎవరూ అడ్డురారు. తాను అనుకుంటాడు, నేను పాపాన్ని చేయగలను, నాకెవరు అడ్డొస్తారు? దేవుడు తీర్పు తీర్చడం మొదలు పెడితే మానవుడు ఎక్కడుంటాడు? అయితే ఈ సమయంలో మనం ఈ భాగంలో నుండి ఒక పాజిటివ్ థాట్ మనం తీసుకోబోతూ ఉన్నాం. దేవా, మా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, అలాగే మా దేశంలోని అనేక రాష్ట్రాల్లో, గ్రామాల్లోనేమి, చిన్న పట్టణాల్లోనేమి, పెద్ద పట్టణాల్లోనేమి 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడుతానన్నావు నీవు. సో మినిమం నంబర్ దేవుడు స్పెసిఫై చేసింది 10 మంది, 10. అనేక స్థలాల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వారిలో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించేవారు, మీ కొరకు జీవించేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మిమ్మల్ని సేవించేవారు, మీ రక్షణ సువార్త ప్రకటించేవారు, మీ సన్నిధానంలో మొరపెట్టేవారు, గోజాడేటటువంటి వారు, మీ కొరకు పట్టుదలతో జీవించేవారు ఖచ్చితంగా ఉంటూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. దేవా, వారిని బట్టి మా గ్రామాలను, పట్టణాలను కాపాడవా. 10 మంది నీతిమంతులుంటే నేను నాశనము చేయను అని అన్నాడు. నేను నాశనము చేయను. 32వ వచనం ఆఖరి భాగం, ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. నాశనము చేయక ఉందునన్ను. అబ్రహాం తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే 25వ వచనంలో, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. దేవుడు అన్నాడు 50 మంది నీతిమంతులుంటే అక్కడ 26వ వచనంలో, సొదొమ పట్టణంలో ఏ 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును. 10 మంది ఉన్నా నేను కాపాడుతానన్నాడు. చివరికి వచ్చేసరికి ఆ 10 మందిని బట్టి నాశనము చేయను. ఇప్పుడు మనం ఇదే మాటను దేవుని సన్నిధానంలో ఎత్తి, దేవా, 10 మంది మా గ్రామాల్లో, మా చిన్న చిన్న పట్టణాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో, మహానగరాల్లో నీ బిడ్డలు ఉన్నారు అనేది వాస్తవం, అది నీకు తెలుసు. వారిని బట్టి ఆ పట్టణాల మీదకి వచ్చినటువంటి కీడును కొట్టివేయవా. ఇప్పుడు సొదొమ గొమొర్రాలను గూర్చి సూచిన తర్వాత మనము యోనా గ్రంథంలోనికి వద్దాం. యోనా గ్రంథంలోనికి వచ్చి నినివే పట్టణాన్ని గూర్చి మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం
11వ వచనం అనగా చివరి వచనం, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. యోనా ఈ పట్టణానికి వెళ్ళి తీర్పును గూర్చి ప్రకటించాడు. ఆ పట్టణంలోని వారు పశ్చాత్తాపడ్డారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడు జడ్జిమెంట్ రాసేసాడు, అయితే ఆ జడ్జిమెంట్ను డిలే చేశాడు. ఆ కాలంలో ఆ జడ్జిమెంట్ రాలా. క్రీస్తు పూర్వం 612లో నినివే మీదికి తరువాతి కాలంలో జడ్జిమెంట్ వచ్చింది. తరువాత మాదీయులకు చెందినటువంటి రాజులు నినివే పట్టణం మీదికి వచ్చారు, నినివే పట్టణాన్ని నాశనం చేశారు. అయితే అది చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 2 తరాలు గడిచిపోయిన తర్వాత, ఏ తరం వారైతే పశ్చాత్తాపడ్డారో ఆ తరం వారి కాలంలో దేవుడు రప్పిస్తాను అని చెప్పినటువంటి కీడును ఆయన ఆపు చేశాడు, వాయిదా వేశాడు. బహుశా వీరి పిల్లలు ఇంకా కొంచెం భయంగా ఉండుంటారు. ఆ తర్వాత ఇంకో జనరేషన్ వచ్చేసరికి వారికి భయం తీరిపోయి ఉంటుంది. మా తాతోళ్ళ కాలంలో, మా తండ్రుల యొక్క తండ్రుల కాలంలో దేవుడు ఏదో చెప్పాడట, వాళ్ళు ఏదో చేశారట, భయపడ్డారట, పశ్చాత్తాపడ్డారట, ఉపవాసం ఉన్నారట, గోనిపట్టు కట్టుకున్నారట, బూడిద వేసుకుని కూర్చున్నారట, పశువులు కూడాను నీళ్లు తాగలేదట, ఎద్దులు గొర్రెలు మేత వేయలేదట, రాజుగారు కూడా సింహాసనం మీద నుండి దిగి గోనిపట్టు వేసుకుని కూర్చున్నాడట. ఆ ప్రవక్త ఒకరోజే ప్రవచించాడట. రాజుగారి దూతలే ఆ సమాచారాన్ని, నినివే మహాపట్టణం మీదికి తీర్పు రాబోతూ ఉన్నది, అగ్నితో ఇది నాశనం చేయబడబోతూ ఉన్నది అని చెప్పినటువంటి ఆ మాట రాజుగారి దూతలే ఆ పట్టణంలో ప్రకటించినప్పుడు ఆ పట్టణం మీదికి కీడు రాలేదు. అది మా పూర్వీకుల కాలంలో మేము ఇప్పుడు చక్కగా ఉన్నాం, మేము ఇప్పుడు బాగానే ఉన్నాం, మా మీదికి తీర్పు వస్తుందా, మా మీదికి తీర్పు వస్తుందా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, దేవుని కృప తీర్పులో సహా దేవుని కృప కనబడుతుంది. 40 దినాలు అని ఎందుకు చెప్పాడంటే, ఎవరైనా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవటానికి బహు కొద్ది మంది బహుశా వెళ్ళటానికి సహా వారికి అవకాశం ఇవ్వబడింది. రెండవది, వారు పశ్చాత్తాపడటానికి, వారు తమ నడతలను మార్చుకోవటానికి, మార్చబడినటువంటి నడత కన్ఫర్మ్డ్గా ఉండటానికి 40 రోజులు దేవుడు టెస్టింగ్ పీరియడ్ పెట్టాడు. మొదటి దిన ప్రయాణంలో ఈయనేమో ప్రకటన చేశాడు. ఆ తరువాత ఆ ప్రకటన రాజుగారి చెవిన వినబడింది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, యోనాను పెద్ద చేప ఆ సముద్ర తీరములో కక్కివేయటం అక్కడ ఉన్నటువంటి జాలర్లేమి, వ్యాపారస్తులేమి, మిగిలిన వారు చూచారు. అది ఒక కారణం, ప్రత్యేకమైన కారణం. లేకుంటే ఎవరో ఈ పిచ్చివాడు, ఈ విచిత్రమైన వస్త్రధారణ కలిగినటువంటి వాడు, ఇతడు మన కల్చర్కి చెందినవాడు కాదు, మన వంశీయుడు కాదు, వీరు ఒక విధంగా మనకంటే తక్కువ వారే యూదులు, అటువంటి ఒక యూదుడు వచ్చి మన పట్టణం వర్ధిల్లుతూ ఉంటే, క్షేమంగా ఉంటే, వ్యాపారంలో మేము వృద్ధి చెందుతూ ఉంటే మా కీడు కలుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఇతని మాటను మనం నమ్మాలా? లెక్క చేయకుండా కొట్టివేసి ఉండొచ్చు. ఎందుకు లెక్క చేయకుండా కొట్టివేయలేకపోయారు అంటే, తన మాటను ఆ గొప్ప మత్స్యము 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ప్రజలు వినవలసి వచ్చింది, రాజు సహా భయపడవలసి వచ్చింది, నమ్మవలసి వచ్చింది. అందుకొరకే ఆ సమాచారం, వారు చాలా దుర్మార్గులు. అంత తేలిగ్గా నువ్వు పాపం చేస్తున్నావు చస్తావంటే, చస్తే నేనే కదా చస్తాను,
అని ఒక వ్యక్తి అంటాడు. గమనించండి, ఇక్కడ ఈ చేప తన కక్కి వేసినప్పుడు ఇతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుడే మన పాపములకు తీర్పు తీర్చడానికి, మనల్ని హెచ్చరిక చేయటానికి దేవుడు పంపించాడు. ఆ దేవుడు యూదుల దేవుడు. ఎందుకంటే వీరు అన్యులు, నినివే వారు అన్యులు, వీరు క్రూరమైనటువంటి వారు కూడా. యుద్ధం చేసినప్పుడు తాము జయించినటువంటి వారిని బహు భయంకరంగా వారు బాధించేటటువంటి వారు, కీడు చేసేటటువంటి వారు. అందుకే యోనాకి ఇష్టం లేదు నినివేకి వెళ్ళాలని కానీ, నినివేలో ప్రకటన చేయాలని కానీ, ప్రకటన చేస్తే వారు భయపడి మారు మనసు పొందితే మంచిదని కానీ యోనా మనసులో లేదు. అందుకే ఏమంటాడంటే 4వ అధ్యాయంలో, దేవా నేను పారిపోయాను అంటాడు. నీవు కోపించడం న్యాయమా? 4వ అధ్యాయం 4వ వచనం. పట్టణమునకు ఏమి సంభవించును అని చెప్పి కూర్చున్నాడట చూడటానికి. అంటే దేవుడు అగ్ని పంపించాలి, ఆ పట్టణస్తులందరూ కాలిపోవాలి. 2వ వచనంలో అంటాడు, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఏమన్నాను చెప్పండి? దేవుడు పశ్చాత్తాపడతాడని ఈయనకు ముందు తెలుసు అంట. మానవుడు పశ్చాత్తాపడినట్లుగా దేవుడు పశ్చాత్తాపడ్డు. ఆయన పశ్చాత్తాపడటానికి మానవుడు కాదు, అంటే నొచ్చుకున్నాడు. నేను ఒక అవకాశం ఇచ్చి ఒక హెచ్చరిక చేసి తీర్పు సంతకం చేసి ఉంటే బాగుండేది అని దేవుడు ఫీల్ అయ్యాడు అన్నమాట. కొన్నిమార్లు మనం ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పనిష్మెంట్ విధించడం న్యాయం కాదని మనకు తెలుసు. మరి సర్వలోకానికి న్యాయం తీర్చేటటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఇక్కడ వీరికి నేను ప్రవక్తను పంపించి కీడు వస్తుందని చెప్పి వారిని హెచ్చరిక చేయటం, అది దేవుని కృపే, అది న్యాయమే అని ఆయన తలంచాడు. అందుకే యోనాని పంపించాడు. దేవుడు కీడును ఆపు చేశాడు. ఆ జనరేషన్ తప్పించుకున్నారు, వారి పిల్లలు తప్పించుకున్నారు. ఆ తరువాతి జనరేషన్ వచ్చేసరికి 600 క్రీస్తు పూర్వం 612లో నినివే పట్టణం మీదకి దేవుని గొప్ప తీర్పు వచ్చింది. ఈ పట్టణము 120,000 కంటే ఎక్కువ గొప్ప పట్టణం. 3 రోజులు నడవాలంటే 3 రోజులు ఈ చివరి నుండి ఆ చివరి వరకు పట్టణం అంతా నడవాలి అంటే, సంచరించాలి అంటే పట్టణం అంతా, ఆ ప్రధానమైనటువంటి రహదారులంతా. అటువంటి పట్టణం ఇది. దేవుడు ఆ పట్టణాన్ని గురించి విచారం కలిగి ఉన్నాను అన్నాడు. మనము ఈ అంశాన్ని దేవుని సన్నిధానానికి తీసుకొద్దాం. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినట్టు, దేవా ఇంతకు మునుపు నీకు వ్యతిరేకంగా జీవించిన వారు, పాపములో జీవించిన వారు, ఇష్టానుసారంగా జీవించిన వారు, దుర్మార్గంగా జీవించిన వారు, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని తృణీకరించిన వారు, లెక్క చేయకుండా ప్రవర్తించిన వారు, యేసుక్రీస్తు ప్రభువును నామాన్ని అవమానపరిచినటువంటి వారు, దేవుని సంఘాలను సేవకులను తృణీకరించినటువంటి వారు, క్రైస్తవ్యం పైన విమర్శలు చేసినటువంటి వారు, వారందరినీ దయతో కనికరించు, దయతో క్షమించు. వారు పశ్చాత్తాపడటానికి వారికి ఒక అవకాశం దేవా దయచేయి అని అడగండి. కానీ ఖచ్చితంగా వ్యాధి కాలంలో దేవుడు అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయంలో దొరకనటువంటి వ్యక్తి దేవునికి పడక మీద అనారోగ్య కాలంలో ఉన్నప్పుడు దొరుకుతాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. నినివే వారు దేవుని తీర్పు నమ్మారు రాబోతుందని, పశ్చాత్తాపడ్డారు, వారి చెడు ప్రవర్తన మానుకున్నారు. అందుకే దేవుడు తీర్పును వాయిదా వేశాడు. మూడవది, మనం మొట్టమొదట చదువుకున్నటువంటి భాగం మత్తయి సువార్తలో భాగం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో
ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజేనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎళ్ళ ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్టు కట్టుకొని బూడిద వేసుకుని మారు మనస్సు పొంది ఉందరు. కొరాజేనా, బేత్సైదా పట్టణాలు. ఈ కొరాజేనా, బేత్సైదా పట్టణాల్లో నుండి, ముఖ్యంగా బేత్సైదా పట్టణంలో నుండి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే 3 వ్యక్తులు కనబడతారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 44వ వచనం. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. యేసు ప్రభు శిష్యులు బేత్సైదా వారు ఉన్నారు. మరి అటువంటి కొరాజేనా, బేత్సైదా పట్టణాలను చూచి అయ్యో కొరాజేనా, అయ్యో బేత్సైదా అని ప్రభు అన్నాడు. ఎందుకని? ఈ పట్టణాలేమో యూదా పట్టణాలు లేక ఇశ్రాయేలీలకు చెందినటువంటి పట్టణాలు. ఆ ప్రక్కనే తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి. అవి అన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు. ఒక విధంగా బౌండరీలో ఉన్నటువంటి పట్టణాలు ఇవి కొరాజేనా, బేత్సైదా. యేసు ప్రభు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి, పరిచర్య చేసినటువంటి కాలంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం నుండి, అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవని ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. 14-15 వచనాలు. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టని తన శిష్యులతో చెప్పగా 16వ వచనం. 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకి ఇచ్చాను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళు ఎత్తిరి. 5,000 మందిని యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన రీతిగా వారి కొరకు ఆహారం ఇచ్చినటువంటి ప్రాంతం ఇది బేత్సైదా. ఈ బేత్సైదాలో యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు. అయితే వీరితో సమస్య ఏమిటి అంటే వారు మారు మనసు పొందలేదు. ఇది బాధ. కాబట్టి ఈ సమయంలో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని చూచి అయ్యో కొరాజేనా, అయ్యో బేత్సైదా అంటూ ఉన్నాడా? సొదొమ గొమొర్రాలు, నినివే, కొరాజేనా, బేత్సైదా 5 పట్టణాలు, 5 పట్టణముల యొక్క ఆక్రందన. మనము కొరాజేనా, బేత్సైదా వాసుల వలె ఉండకపోదుము గాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు తీర్పులో కూడా కృప ఉంటుంది. నినివే వారిని నాశనం చేయటానికి ముందు ఇంకా 40 దినములకు అన్నాడు దేవుడు. సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు తీర్పు రప్పించక మునుపు వారి గూర్చినటువంటి మొర గొప్పది, భారమైంది. నేను వెళ్ళి పరిశీలన చేస్తాను అనుకున్నాడు దేవుడు. వారు అలాగూ నిజంగా చేశారా లేదా, వారి పాపం అంత భయంకరమైందేనా అని దేవుడు మరలా కంప్లీట్గా కేసు ఎగ్జామిన్ చేసిన తర్వాత కానీ సొదొమ గొమొర్రాల మీదకి తీర్పు పంపలేదు. ప్రియమైనటువంటి వారలారా, మారు మనసు, నిజమైన మారు మనసు లేనటువంటి వారితో దేవుడు అయ్యో కొరాజేనా, అయ్యో బేత్సైదా, ఆ కొరాజేనా, బేత్సైదా అనే దగ్గర నీ పేరు పెట్టుకో, సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా తండ్రి, నీవు ఇష్టపూర్వకంగా మాకు శ్రమనైన్ను, కష్టమైన్ను, కీడునైన్ను కలుగు చేయనటువంటి దేవుడు. తల్లిదండ్రులు ఈ భూమిపైన వారు జీవించినంతకాలమే మమ్మలను ప్రేమించగలరు కానీ నీవు శాశ్వత కాలం వరకు మమ్మలను ప్రేమించేటటువంటి దేవుడు. మా తల్లి గర్భంలో మేము పిండంగా ఉండక మునిపే మమ్మల్ని చూచిన దేవుడు, మమ్మల్ని ప్రత్యేకమైన రీతిగా నిర్మాణం చేసిన దేవుడు. మేము ఏ కాలంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎవరి మధ్య ఉండాలో, ఏ కుటుంబంలో జన్మించాలో, ఏ ప్రాంతాల్లో ఉండాలో, ఏ పట్టణాల్లో ఉండాలో ఎరిగినటువంటి దేవుడుగా కృప చూపించిన గొప్ప దేవుడు. దేవా, మీకు స్తోత్రాలు. మేము సొదొమ గొమొర్రాలను గూర్చి, నినివే మహాపురాన్ని గూర్చి, కొరాజేనా, బేత్సైదా పట్టణాలను గూర్చి, 5 పట్టణాల గురించి మేము మాట్లాడుకున్నాం. 3 గ్రూపులుగా వర్గీకరింపబడినటువంటి ఈ పట్టణాల గురించి మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక
మేము మీ సన్నిధిలో అబ్రహాం వలె మొరపెట్టే ప్రార్థనాపూర్వంగా గోజాడేటటువంటి వారంగా చేయండి. అలాగే మా చుట్టూ ఉన్నటువంటి మిమ్మల్ని ఎరిగినటువంటి ప్రజలు నినివే వారి వలె పశ్చాత్తాపడటానికి కృపద ఇచ్చేయండి. అలాగే మా కుటుంబాల్లో, మా మధ్య సంఘాల్లో యథార్థమైన నిజమైనటువంటి భక్తి, మారు మనసు లేనటువంటి వారు తమ నడతలను మార్చుకొని అయ్యో అని మీరు చెప్పకుండానట్లు వారు మారు మనసు పొందటానికి నీవు చేసినటువంటి అద్భుతాలను, నీవు చూపినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం దయచేయండి. వీక్షించున్నటువంటి మీ ప్రజలను, మీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచండి. మరలా రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. సర్వలోకం యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని గ్రహించగలిగినట్లుగా వారి కన్నులు తెరవచ్చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమెన్. మీకందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా రేపు మనం కలుసుకుందాం.